ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురం ప్రజాశక్తి నగర్ సిటీ కేబుల్ కార్యాలయం వద్ద మమతల పందిరి సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమాన్ని సిటీ కేబుల్ ఎండీ పొట్లూరి సాయిబాబు, బెల్లం నాగమణి, మమతల పందిరి సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు లంకా రమేష్, పలువురు సభ్యులు కలిసి ప్రారంభించారు. అనంతరం మమతల పందిరి కార్యదర్శి పూనకొల్లు తేజ, సభ్యులు పడమట రామకృష్ణ, కల్లూరి సుహాసిని, జంక లలిత, సుంకర సాంబశివరాయల్, కూరపాటి శ్రీధర్ కలిసి విజయవాడ నగరంలో సత్యనారాయణపురం, గాంధీనగర్, బెంజి సర్కిల్, బీఆర్టీఎస్ రోడ్డు, ఏలూరు రోడ్డు, మొగల్రాజపురం తదితర ప్రాంతాల్లో మమతల పందిరి వారి అమృత వాహిని వాహనం ద్వారా కుటుంబ సభ్యులు, నిరాధరణ గురైన వృద్ధులు, యాచకులు, నిరుపేదలకు సుమారు 150 దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. వారిని ఆప్యాయంగా పలకరించి వారు పడుతున్న కష్టాలను తెలుసుకుని తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. ఓకే, నీకు డబ్బులు కావాలా, రగ్గు కావాలా? రగ్గు కప్పుకుంటావా? చలి కోసమా? చలి బాగా ఉందా? దోవలు కూడా ఉన్నాయి. రేపు వచ్చినప్పుడు దోమ సరిపట్టమంటావా? ఎప్పుడు కాదు, నాకు ఫైనల్ కూడా చెప్పు. డబ్బులు కావాలా, రగ్గే కావాలా? డబ్బులు వద్దా? ఓకే. రెండు కాలాలకు ఉపయోగపడదు. శుభ్రంగా కప్పు. రేపు నీకు దోమతరలు తీసుకొస్తా. ఓకేనా? ఇక్కడే ఉంటావు కాబట్టి దోమతరలు తీసుకొస్తా. మళ్ళీ అట్లాగే సరే, ఓకే. ఓకేనమ్మా? అబ్బాయి రోజు చలిగా ఉంటుందా? దోమలు ఉన్నాయా బాగా? ఎక్కడ పడుకుంటారు మీరు? ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు. ఓకే. అక్కడే పడుకుంటారు బాబాయ్ మీరు? ఎక్కడ పడుకుంటారు? దోమలు ఉన్నాయి అక్కడ. గుళ్ళో పడుకుంటారా? బయటే పడుకుంటారు. చలి బాగుందా? బాగుందా? రగ్గు బాగుందా? పరిస్థితుల్లో చలి భయంకరంగా ఉంది. మీరు ఈ పెద్దవాళ్ళ గురించి మీరు డబ్బులు పంపడం అనేది మంచి కార్యక్రమం. వాళ్ళ గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరూ లేరు. ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లా. కానీ మీరు రోడ్డు మీద మనల్ని పట్టించుకొని వాళ్ళ కోసం డబ్బులు పట్టిస్తారంటే ఆ భగవంతుడికి మిమ్మల్ని సరదా చూస్తాడు. మంచి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందరికీ మంచి జరుగుతుంది. అలాగే వీళ్ళతో కాకుండా అలాగా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి ఫుడ్ కానీ ఈ రగ్గుల ద్వారా కానీ అనేక రకాల సేవలు అందించి మీ సంస్థ ఇంకా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆశిస్తున్నాను. ఈరోజు మమతా పందిరి సేవా సమితి ద్వారా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఓకేనా? విజయవాడ నుంచి ఆల్మోస్ట్ హనుమాన్ జంక్షన్ వరకు నిరుపేదలైన, అలాగే ఇంటి నుంచి గెంటి వేయబడ్డ, అలాగే నిరాశ్రయులుగా ఉన్న చాలామందికి వృద్ధులకు ఈ దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. ఇది సుమారు 100 మందికి మనం అరేంజ్ చేసుకున్నాం మమతా పందిరి సేవా సంస్థ ద్వారా. అందరూ సహాయ సహకారాలకి గత రెండు సంవత్సరాల 8 నెలల క్రితం ఈ కార్యక్రమాన్ని ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఎఫ్డి గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఇప్పుడు 90వ కార్యక్రమానికి వచ్చాం. ఈ రెండు సంవత్సరాల 8 నెలల్లో చాలా కార్యక్రమాలు వినూత్నమైన పద్ధతిలో చేసుకుంటూ వచ్చాం గ్రూప్ సభ్యుల సహకారంతో. ఇంకా మంచి కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తాం. అలాగే
2030 కల్లా అనాథాశ్రమాన్ని ఈ మమతల పందిరి సేవా సమితి ద్వారా 2030 టు 2035 మధ్యలో సేవా సమితి ద్వారా చేయాలనే సంకల్పంతో ఉన్నాం. అందరం కలిసి ఒక గ్రూప్ సభ్యులందరం కలిసి దాన్ని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతూ ఉన్నాం. సుమారు ఎంతమంది? గ్రూప్లో 3,800 మందికి సభ్యులు ఉన్నారు. వాళ్ళ నుంచి ఎఫ్బీ గ్రూపు ఒక కాన్సెప్ట్. ఓకే, 3,800 మంది సహకారంతో అలాగే వాళ్ళందరి ఇదితో ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. ఎవరి నుంచి డబ్బులు ఆశించో లేదని కూడా కాకుండా గ్రూప్ సభ్యులు సేవామూర్తులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకుని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. నా పేరు పడమటి రామకృష్ణ అండి, మాది విజయవాడ. మమతల పందిరి సేవా సమితిలో గ్రూపులో నేనున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మమతల పందిరి ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మన మమతల పందిరి కుటుంబ సభ్యులందరూ సహాయ సహకారాలతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఉదయం నుండి కూడా విజయవాడ నుంచి మొదలు పెట్టడం జరిగింది. విజయవాడలో ప్లాట్ఫారాల మీద పడుకుని ఏమీ లేని పరిస్థితిలో దీనస్థితిలో ఉన్న వాళ్ళందరికీ కూడా మన మమతల పందిరి రమేష్ గారు మన కుటుంబ సభ్యులందరూ ద్వారా కూడా వాళ్ళందరికీ రగ్గులు పంచిపెట్టడం జరిగింది. వాళ్ళందరిలో చాలా ఆనందం చూసాము. వాళ్ళందరూ కూడా చాలా కన్నీట భరితం అయ్యారు. ఎవరు కూడా మా కడుపున పుట్టిన పిల్లలు కూడా ఈ విధంగా చేయలేదు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీ అందరికీ మా ఆశీర్వాదాలు దొక్కుతాయి అని చెప్పడం జరిగిందండి. ఈరోజు ఇలాగే ఇక్కడి నుంచి కూడా మన రమేష్ గారు హనుమాన్ జంక్షన్ వరకు కూడా అందరికీ రగ్గులు పంచిపెడుతూ అందరితో మాట్లాడుతూ అందరితో ఇది చేయడం జరుగుతుంది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా పేరు సుహాసిని అండి, మాది గుంటూరు. ఇక్కడ మమతల పందిరి గ్రూప్ సభ్యురాలు నేను. మా గ్రూప్ చాలా సేవా కార్యక్రమాలు చేపట్టడం సాగిందండి. అయితే 100 మందికి సాయం చేసే 100 మందికి ఒకళ్ళకి సాయం చేయలేం కదా, ఒక్కళ్ళకి చేసినా సరే అది సాయం కిందకు వస్తుందని మా గ్రూప్ అందరం కలిసి సహాయ సహకారాలు చేపట్టడం స్టార్ట్ చేశాము. అండ్ ఈ గ్రూప్ వచ్చేసి ఈరోజు ఉదయం నుంచి కూడా విజయవాడ టు హనుమాన్ జంక్షన్ వరకు కూడా దుప్పట్లు పేదవాళ్ళకి రోడ్డు పక్కన పడుకుని ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మా గ్రూప్కి ఈ సహాయానికి ఉదయభాను గారు అండ్ ఇంకా సభ్యులు పోషకులు సభ్యులు అందరూ కలిసి సహాయం చేయడం జరుగుతుందండి. చలికాలంలో నిరాశ్రయంగా ఈ రోడ్డు పక్కన అందరూ కూడా చాలామంది కుటుంబం నుంచి బయటకు వచ్చేసిన వాళ్ళు పేదవాళ్ళు అందరికీ కూడా ఈ చలికాలంలో దుప్పట్లు పంచాలన్న ఒక ఆశయంతో మా మమతల పందిరి గ్రూప్ ముందుకు వచ్చి అందరికీ కూడా మాకు చేతనైనంత వరకు చేస్తూ ఉన్నామండి. దీనికి సహకరించిన ఉదయభాను గారికి మా కుటుంబ సభ్యులు మమతల పందిరి గ్రూపు పోషకులకు అందరికీ కూడా నా కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు. నా పేరు జింకా లలిత అండి, విజయవాడ మాది. మమతల పందిరి సేవా సమితి ద్వారా పేదవాళ్ళకి దుప్పట్లు, చలికాలం కాబట్టి దుప్పట్లు పంపిణీ చేస్తామండి. చాలామంది ఇళ్లలో నుంచి పాపం తరిమేసేసిన వాళ్ళు రోడ్డు పక్కన నిరాశ్రయులుగా ఉన్న వాళ్ళకి దుప్పట్లు కప్పామండి. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అందరూ కూడా. మా ఇళ్లలో వాళ్ళు కూడా మమ్మల్ని ఇంటిగా చూడలేదండి, మీరు వచ్చి మాకు మంచి సహాయం అందించారు అని చెప్పేసి చాలా సంతోషంగా ఫీల్ అయ్యారండి. మా సంస్థ ద్వారా మేము కూడా చాలా ఇందులో బాగా పంచుకున్నందుకు చాలా సంతోషంగా ఉందండి.